577వ ర్యాంక్ సాధించిన సాయి వినోద్ కృష్ణ గారు. ఈ దేశ అత్యున్నత ఉద్యోగ సర్వీస్ అయినటువంటి సివిల్స్ ని ఆయన ఏ విధంగా సాధించారు, ఈ జర్నీలో ఆయన ఏ విధమైన కష్టాన్ని ఎదుర్కొన్నారు, ఆయన స్కెడ్యూల్ ఏ విధంగా చేసుకున్నారు, సక్సెస్ ని ఏ విధంగా సాధించారో తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఫీలింగ్ ఏంటి అసలు? 577 ర్యాంక్, ఈ ర్యాంక్ చూసాక సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై హానెస్ట్గా చెప్పాలంటే సాటిస్ఫై అవ్వలేదండి. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ టు ద సర్వీసెస్ అగైన్ ఫైనల్లీ. ఎందుకంటే ఇది నా ఫైనల్ అటెంప్ట్. సో ఇది ఒక ఫస్ట్ ఇనిషియల్లీ చూడగానే డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ ఒక 1-2 అవర్స్ తర్వాత ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ కూడా. ఎందుకంటే మంచి సర్వీస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది నాకు వచ్చిన ర్యాంక్ అనుకున్నది రాలేదు. ఫస్ట్ అనుకున్న ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ రాలేదు. బట్ ఐఆర్ఎస్ కస్టమ్స్ కానీ లేకపోతే ఐఏఎస్ సర్వీస్ లాంటిది వచ్చే ఛాన్స్ ఉంది నాకు. సో దానివల్ల ఏంటంటే మంచి సర్వీస్ వచ్చింది కాబట్టి చివరికి సాటిస్ఫై అయితే అయ్యాను. బట్ ఖచ్చితంగా ఒక సెన్స్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది నాకు. అంటే ఏం సాధించాలి అని చెప్పేసి ఇటువైపు వచ్చారు, ఏం లక్ష్యంగా పెట్టుకున్నారు? ఒకటండి, అంటే నేను చిన్నప్పటి నుంచి సివిల్స్ కోసం చదవాలనే అనుకోలేదు ఎప్పుడు. బట్ కమింగ్ ఫ్రమ్ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్, నేను మా ఇంట్లో మా గ్రాండ్ పేరెంట్స్ని చూసే పెరిగాను మొత్తము. సో సో ఎట్టయినా ముందు అని మాకు తమ్ముడు ఉన్నాడు. సో మొత్తం ఫ్యామిలీని సో ఎలా అయినా పైకి వెళ్ళాలి, గ్రేట్ పొజిషన్లోకి వెళ్ళాలి. సో దట్ ఐ స్టాండ్ ఆన్ మై ఓన్. ఎవరి పెద్ద సపోర్ట్ లేకపోయినా కానీ ఎలా అయినా కానీ ముందుకెళ్ళాలి ఫ్యూచర్లో అని అన్న లక్ష్యంతో అన్న పాయింట్తోనే చదివాను నేను ఎప్పుడు. అండ్ జాబ్ చేస్తున్నప్పుడు ఒకసారి నాకు అనిపించింది, మనం చేసే పని మన కోసమే కాదు, మనం చేసే వల్ల మనకి గుర్తింపు రావాలి, 10 మందికి యూజ్ కూడా అవ్వాలి అన్న థాట్ వచ్చింది నాకు. సో ఏం చేస్తే అలా చేయగలను అని ఆలోచిస్తున్నప్పుడు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ అయితే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే కంట్రీ గ్రోత్కి కానీ కంట్రీ వెల్బీయింగ్ కానీ కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది. అలాగే సొసైటీకి కూడా వర్క్ చేసినట్టు ఉంటుంది అని అనిపించింది. సో అప్పుడు నేను అలా బాగా కాన్షియస్గా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాను ఈ ప్రిపరేషన్లోకి రావడానికి. ఓకే, ఈ ప్రిపరేషన్కి సంబంధించి కానీ లేదంటే మీ సక్సెస్ సంబంధించి కానీ మనం మాట్లాడే ముందుగా మీ అంటే ఎక్కడి నుంచి వచ్చారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నేను పుట్టి పెరిగిందంతా నెల్లూరులోనే అండి, నెల్లూరు సిటీలోనే. అది నేను ఇంటర్మీడియట్ దాకా నెల్లూరులోనే చదువుకున్నాను. తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేశాను. 2017లో గ్రాడ్యుయేట్ అయ్యాను. మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా ఫాదర్ నా చిన్నప్పుడే చనిపోయారు. 2.5 years ఉన్నప్పుడు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. సో మా మదర్తో పాటు నన్ను మా తమ్ముడిని మా తాతయ్య అమ్మమ్మ మొత్తం చూసుకున్నారు. వీ ఆల్సో హ్యాడ్ మాకు మా మామయ్య అంటే మా మదర్ చిన్న తమ్ముడు, ఆయన నుండి ఫైనాన్షియల్ సపోర్ట్ నుండి మోరల్ సపోర్ట్ ఎవ్రీథింగ్ ఆ సపోర్ట్ ఉండేది మా తాతయ్య అమ్మమ్మతో పాటు. సో వీళ్ళే నన్ను వాళ్ళకున్న అప్పుడున్న దాంట్లో బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ కానీ ఇవ్వడము, నాకు మా తమ్ముడికి మోటివేట్ చేయడము, గైడ్ చేయడము, ఇంకొక 4th 5th చైల్డ్ లాగా పెంచారు మమ్మల్ని, ఇంకా సింపుల్గా చెప్పాలంటే. సో అది. అండ్ అన్ఫార్చునేట్లీ 2018లో మా మదర్ చనిపోయారు. సో తర్వాత నుండి నేను ఇంకా దిస్ హ్యాస్ బిన్ ద జర్నీ సో ఫార్. అండ్ లాస్ట్ ఇయర్ నాకు ఎగ్జామ్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో కూడా సర్వీస్ వచ్చింది. అండ్ 1 more attempt ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ కోసం చేద్దాము అని ఈ అటెంప్ట్ ఇచ్చాను 2024. రావట్లేదు అది, బట్ ఐ గాట్ దిస్ 577 ర్యాంక్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ గాట్ ఇన్ టు ద ర్యాంక్. ఐ గాట్ ఏ ర్యాంక్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మీ సక్సెస్ చూడడానికి మీ మదర్ అయితే లేరు, కానీ ఆ సక్సెస్ని మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు మీకు సపోర్ట్ చేసిన, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఆర్ దే హ్యాపీ? సో ఫస్ట్ నుంచి దే ఆర్ రియలీ హ్యాపీ నౌ. బట్ ఫస్ట్ నేను రిజల్ట్ చెప్పేటప్పుడు నేను డిసప్పాయింట్ అయ్యి చెప్పేసరికి అనుకున్నది రాలేదేమో వాళ్ళు బాధపడ్డారు ఫస్ట్. ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటేనే మన పేరెంట్స్ కానీ మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు. నేను ఫస్ట్ చెప్పడమే రిజల్ట్ డిసప్పాయింటెడ్గా చెప్పేసరికి అనుకున్నది రాలేదేమో, ఏమైంది వీడికి అని బాధపడ్డారు. కానీ సాయంత్రంకి ఒక మధ్యాహ్నం రిజల్ట్ వచ్చిన తర్వాత సాయంత్రంకి ఓకే అనుకున్నది రాలేదు కానీ వచ్చేది మంచి సర్వీస్ వస్తుంది, దీంట్లో కూడా చాలా బాగా ముందుకు వెళ్ళొచ్చు అని వాళ్ళు కూడా అర్థమైంది. నేను కూడా చెప్పాను, మా మామయ్య కూడా చెప్పేసరికి దే స్టార్టెడ్ ఫీలింగ్ హ్యాపీ. కానీ ఏంటంటే ఇనీషియల్గా కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్ వల్ల కొంచెం అలా అనుకున్నారు అంతే. ఐఐటి చదివిన తర్వాత ఇటువైపు రావాలని ఎందుకు అనిపించింది? ఐఐటి ఖరగ్పూర్ అన్నారు, అక్కడ అంటే మనకు వైడ్ ఎక్స్పోజర్ ఉంటుంది, మంచి ఆఫర్స్ కూడా వస్తాయి.
మీరు అనుకున్నట్టుగా ఫినాన్షియల్గా కూడా గ్రోత్ ఉంటుంది, ఎందుకని ఇటువైపు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను కాలేజ్లో ఉండేటప్పుడు కూడా అప్పుడు చాలా ఎక్స్పోజర్ ఉండింది ఖచ్చితంగా, బికాజ్ బీయింగ్ ఎన్ ఐఐటి అండ్ ఆల్సో రకరకాల డిపార్ట్మెంట్స్ వేరే స్టేట్స్ నుండి పీపుల్ రావడం వల్ల ఎక్స్పోజర్ అయితే చాలా వైడ్గా ఉండేది మాకు. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లోనే నాకు జాబ్ కూడా వచ్చింది. సో కానీ నాకు ఎప్పుడు కెరియర్ గురించి ఎటు వెళ్ళాలి అన్నది ఏంటంటే మోటివ్ నాకు ప్యూర్లీ మనీ మీద ఎప్పుడు లేదు. మనీ ఖచ్చితంగా ఉండాలి, మనకి సఫిషియెంట్గా వచ్చి డబ్బులు అంటే మన ఫ్యామిలీని చూసుకోవడానికి, మన పిల్లలు చూసుకోవడానికి, మనం కూడా కంఫర్టబుల్గా ఒక 2 or 3 బెడ్రూమ్ ఇంట్లో ఉండి చూసుకొని ఒక కారు ఉంటే సరిపోద్ది. ఇప్పుడు నాకు 10 ఇల్లులు కావాలి ఇలాంటి మోటివేషన్ నాకు ఎప్పుడు లేదు. కంఫర్టబుల్ లైఫ్ అయితే లీడ్ చేయడానికి మనీ కావాలి, బట్ బియాండ్ దట్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉండాలి. మనం ఎందుకు ఒక పని చేస్తున్నాం, పొద్దున ఎందుకు లేస్తున్నాం అన్న దానికి ఒక పర్పస్ ఉండాలి. సో నేను ఫస్ట్ జాబ్ జాయిన్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే నాకు అప్పుడు ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకున్నాను. సో అది క్లియర్ చేయడానికి, కొంచెం ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వడానికి జాయిన్ అయ్యాను. 4 years జాబ్ చేశానండి నేను. SAP ల్యాబ్స్ అని బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ, దాంట్లో ఆల్మోస్ట్ 4 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను. సో అదే అండి. ఓకే, 4 years తర్వాత ఇటువైపు మళ్ళీ రావాలనిపించిందా? యాక్చువల్లీ 2 years అండి. మధ్యలోనే నేను జాబ్ చేస్తూనే ప్రిపరేషన్ మొదలు పెట్టాను. నేను 2 years జాబ్ అయిపోతున్న టైంలో ఆలోచించాను నెక్స్ట్ ఎటు వెళ్ళాలి అని. సో అప్పుడు నేను ఒక 3-4 months బాగా ఆలోచించి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, ఫ్రెండ్స్తో మాట్లాడి, యూట్యూబ్లో అప్పుడు ఉన్న టాపర్స్ వాళ్ళది అసలు ఏంది కెరియర్ ఎలా ఉంటుంది, ఇటు పక్క అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, తర్వాత వస్తే సర్వీస్ ఎలా ఉంటుంది, ఇలాంటి వాటి మీద కొంచెం తెలుసుకొని నేను అప్పుడు సెర్చ్ చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాన్ని డిసైడ్ అయ్యాను. అండ్ నేను అప్పుడు కాన్షియస్గా జాబ్తోనే ముందు ప్రిపరేషన్ మొదలు పెట్టాలని కూడా డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మనం సొంతగా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. అలాగే ఇనీషియల్ సిలబస్ కవరేజ్కి నాకు తెలిసినంత వరకు జాబ్తో పాటు రోజుకు ఒక 4-5 hours చదివితే ఇనీషియల్గా సిలబస్ కవర్ చేయొచ్చు అన్న ఒక నమ్మకం నాకు ఏర్పడింది. సో అది నేను చేశాను. తర్వాత అవసరం బట్టి జాబ్ మానేయాలా వద్దా, ఎగ్జామ్లో మనం ప్రోగ్రెస్ ఎలా ఉంది దాన్ని బట్టి డిసైడ్ అవుదామని నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో 2021 Marchలో నేను జాబ్ మానేశాను ఫైనల్లీ. ఓకే, కోవిడ్ పీరియడ్లో? ఎస్, కోవిడ్ పీరియడ్ అండి. అన్ఫార్చునేట్లీ నాకు కోవిడ్ వచ్చింది అప్పుడు 2021 Januaryలో. అప్పుడు 2020 అటెంప్ట్ మెయిన్స్ ఉంది, 2 daysలో ఉందనగా నాకు కోవిడ్ వచ్చింది, నేను వెళ్ళలేదు ఎగ్జామ్కి. ప్రిలిమ్స్ నేను క్లియర్ చేశాను 2020 Octoberలో జరిగింది. 2021 Januaryలో మెయిన్స్ ఉంటే జస్ట్ January 7th ఎగ్జామ్ అయితే 5th నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది మా ఇంట్లో అందరికీ. సో ఇంకా నేను ఎగ్జామ్కి వెళ్తే వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యిద్ది, అండ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్గా ఉండాలి, మనం కూడా ఇంకొకరికి మనము రాయలేము ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మనం ఈ చిన్న చిన్న స్టెప్స్ లో కూడా మన రెస్పాన్సిబిలిటీ చూపించాల్సిందే. అవునండి. సో అది ఇంకా నాకు ఫస్ట్ అటెంప్ట్ అయ్యేసరికి, ఇంకా ఫస్ట్ మెయిన్స్ అయ్యేసరికి ఇంకొకసారి రాయొచ్చు కదా ఖచ్చితంగా అని ఆధైర్యపడకుండా ఇంకా వదిలేశాను. సో తర్వాత ఒక హెల్త్ ఇష్యూస్, మళ్ళీ కోవిడ్ వల్ల చాలా ఇంపాక్ట్ అయ్యేసరికి రెండూ చేయడం కష్టం అనిపించింది నాకు, జాబ్తో పాటు చదవడము, హెల్త్ సర్వీస్ సెట్ కాక. సో ఇంకా ఆలోచించి మానేశాను 2021లో. అప్పుడు ఏమైనా కాస్త డౌన్ అయ్యారా? అంటే కోవిడ్ దాన్ని చూసే చాలా మంది భయపడి సిక్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎఫెక్ట్ అయ్యారు, సివిల్స్ రాస్తున్నారు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ అమ్మమ్మ తాతయ్య ఉన్నారు, ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూసుకుంటే కొంచెం ఎక్కడైనా డౌన్ అవుతాం సాధారణంగా, ఒక హ్యూమన్ మెంటాలిటీ. మీ మెంటాలిటీ అప్పుడు ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా కొంచెం డౌన్ అయితే అయ్యానండి. కానీ లాక్డౌన్ వల్ల ఏంటంటే ఇంట్లో ఉండడం వల్ల తాతయ్య అమ్మమ్మ మోరల్ సపోర్ట్ ఎప్పుడు ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కొంచెం జాబ్ చేస్తున్నాను కాబట్టి వెంటనే నాకు ఫైనాన్షియల్గా కూడా ఇమీడియట్ ఇష్యూస్ కూడా అనిపించలేదు. సో ఇలాంటి మేజర్ ఇష్యూస్ రాకపోవడము, అండ్ మా తాతయ్య అమ్మమ్మ ఎప్పుడు అదే ధైర్యం చెప్పేవాళ్ళు. సో ఈ మోరల్ సపోర్టు వల్లనే నేను ఖచ్చితంగా డిసప్పాయింటింగ్ అనిపించింది. నాకు మెయిన్స్ రాలేదు, ఫస్ట్ మెయిన్స్ ప్రిపేర్ 2 days ముందు, అది కూడా వెళ్ళలేకపోతున్నాను అన్నది చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. కానీ ఒక 1 month పీరియడ్ తర్వాత 1.5 month పీరియడ్ తర్వాత నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఎందుకంటే ఎలా చెప్పుకున్నానంటే సింప్లీ నేను ఫస్ట్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యాను, ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, అది జాబ్ చేస్తూ. సో దట్ వాజ్ ఎ బిగ్ బూస్ట్ ఫర్ మీ. అది నేను పాజిటివ్గా తీసుకున్నాను. ఖచ్చితంగా రాయకపోవడం అనేది ఒక డిసప్పాయింట్మెంట్ మెయిన్స్ మనకి, కానీ దీన్ని పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ ముందు ఏం చేయొచ్చు మనము అనేది చూసి నేను ముందుకెళ్ళాను. ఖచ్చితంగా ఒక 1 month పట్టింది, కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడము, ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే ఆ ఒంటరితనం కూడా మరీ లేకపోవడం కూడా నాకు హెల్ప్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఎవరైతే మొదలు పెడతారో దీన్ని, వాళ్ళు ఒక 12 hours చదవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా,
నిజంగానే ఆ నాట్స్ పడుతుందా? మీరు అంటే స్టార్టింగ్లోనే మీరు క్లియర్ చేశారు, ఫిలిమ్స్ రాసేసారు, కానీ మీరు ఏం చెప్తారు దీని మీద? ఈ టైమింగ్స్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? టైమింగ్స్ గురించి వచ్చేసరికి అండి, నేను 12 hours లాంటివి చదివాను. కానీ ఎప్పుడంటే ఎగ్జామ్కి 1 month ముందు, ప్రిలిమ్స్కి 1.5 month ముందు చదవడము, ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో ఎగ్జామ్ ఉంటుంది, టైం ఉంటుంది కదా, ఆ 3 monthsలో చాలా రిగరస్గా చదవాలి. 8-10 hours నుండి ఎగ్జామ్కి 2-3 weeks ముందు అయితే 14 hours చదివిన రోజులు కూడా ఉన్నాయి. ఈసారైనా ప్రతిసారైనా అలానే ఉన్నాయి. సో 12 hours అనేది ఐ వుడ్ సే ఎగ్జామ్కి దగ్గరలో ఉన్నప్పుడు ఆ ప్రిలిమ్స్ మెయిన్స్ మధ్యలో ఉన్న పీరియడ్లో చదవాలి. మిగిలిన టైంలో మనం కన్సిస్టెంట్గా 6 to 8 hours డిపెండింగ్ అపాన్ వాట్ వీఆర్ డూయింగ్ దాన్ని పెట్టగలిగితే ఖచ్చితంగా చేయొచ్చు అంటాను. ఎందుకంటే 12 hours మెయింటైన్ చేయడం కన్సిస్టెంట్గా అనేది హ్యూమన్లీ ఇట్స్ నాట్ సస్టైనబుల్. ఒక మనకి ఫ్యామిలీలో థింగ్స్ ఉంటాయి, మన పర్సనల్ హెల్త్ ఉంటుంది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఆర్ జనరల్ అదర్ సోషల్ లైఫ్ ఉంటుంది, అదర్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే కష్టం. సో దానివల్ల ఏంటంటే ఫోకస్ సరిగ్గా పోద్ది, ప్రొడక్టివ్గా ఉండలేము. సో కన్సిస్టెంట్గా 6 to 8 hours చేయగలిగితే ఐ వుడ్ సే ఇట్ ఈస్ సఫిషియంట్. కానీ ఇది మిగిలిన టైంలో, ఎగ్జామ్ టైంలో ఖచ్చితంగా, ఇప్పుడు ప్రిలిమ్స్ May 25th ఉందండి, ఖచ్చితంగా ఏప్రిల్ నెల నుండి మీరు ఒక 10-12 hours చదివితే మంచిది. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు అది చదవాల్సిందే, దేని మాత్రం దాన్ని కాదని చెప్పను. ఓకే, అంటే ఎగ్జామ్స్ ముందు మాత్రం మీరు టైంని ఖచ్చితంగా అంటారు, కానీ స్టార్టింగ్ లో మాత్రం క్వాలిటీ ఆఫ్ టైం ఇంపార్టెంట్ అంటారు. క్వాలిటీ ఆఫ్ టైం ఇంపార్టెంట్ అండ్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఇప్పుడు 2 రోజులు నేను 10 hours స్పెండ్ చేసి 3-4 days చదవకపోతే అగైన్ మీరు ఆ 2 రోజులు చదివింది ఓకే అప్పుడు గుర్తు ఎక్కిద్ది, కానీ మళ్ళీ ఈ 5 days చదవకపోవడం వల్ల అది మర్చిపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది. సో చాలా ప్రొడక్టివ్ వేస్ట్ టైం పోద్ది. అదే మీరు రోజు 5-6 hours కన్సిస్టెంట్గా చేస్తే రోజు చేయగలరు. అండ్ ఓవరాల్గా కూడా 1 week తర్వాత అవుట్పుట్ చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల. ఓకే, కోవిడ్ లాంటి మహమ్మారిని మీరు ఎదుర్కొన్నారు చాలా ధైర్యంగా, ఈరోజు సివిల్స్ సాధించేశారు. సో ఆ కోవిడ్ పీరియడ్లో మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండేది? ఇంట్లో ఉన్నారు, అందరూ ఇంట్లోనే ఉన్నారు, కానీ అప్పుడు ఏ విధంగా ఉండిందంటే అంతా భయపడుతూ, టైం టు టైం టాబ్లెట్స్ తీసుకుంటూ, మన ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకుంటూ, వీటి మీదనే చాలామంది ఎక్కువ దృష్టి సారించారు. కానీ మీరు ఇంట్లో ఉండి ప్రిపరేషన్ మీద కూడా ఏ విధమైన ధ్యాస పెట్టారు? ప్రిపరేషన్ దగ్గరికి వచ్చేసరికండి, అంటే ఫస్ట్ నేను ఇంట్లో మా తాతయ్య అమ్మతో మా తమ్ముడు కూడా ఉండేవారు కాబట్టి ఇద్దరం చిన్న ఇంట్లో చూసుకోవాల్సిన విషయాలు షేర్ చేసుకునేవాళ్ళము. అండ్ పొద్దున లేచి నేను 6:30-7కి లేచి 7 to 9 or 9:30లో ఒక 1.5-2 hours చదువుకునేవాడిని. 6కి లేచినప్పుడు ఏంటంటే ఇవి నాకు తెచ్చుకోవాల్సినప్పుడు లాక్డౌన్ టైంలో 6-7 లోపు అవైలబుల్గా ఉండేవి, అలా తెచ్చేసుకునేవాడిని. నేను కానీ మా తమ్ముడు కానీ తెచ్చేవాళ్ళము ఇద్దరం. తర్వాత 7 to 9 ఆ టైంలో నేను ఒక 1.5-2 hours ఎంతో కొంచెం చదివి తర్వాత ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి 10:30-10కి ఆఫీస్ లాగిన్ అయ్యేవాడిని. లాగిన్ అయ్యి మళ్ళీ అది ఈవినింగ్ 5 దాకా అయితే ఖచ్చితంగా ఉండేది. 5 కొన్నిసార్లు 6 దాకా ఎక్స్టెండ్ అయ్యింది. సో మళ్ళీ ఆఫీస్ వర్క్ చేసుకునేది. ఈ మధ్యలో అప్పుడప్పుడు కొంచెం ఫ్రీ టైమ్స్ వస్తాయి కదా, ఆ టైంలో ఏంటంటే నేను ఆ రోజు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానీ లేకపోతే ఏదైనా కరెంట్ అఫైర్స్, అంటే అది నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రిపరేషన్ కాబట్టి నేను సిలబస్ కూడా కవర్ చేస్తున్నాను. సో కొన్ని డైలీ న్యూస్ ఎడిటోరియల్స్ వీడియోస్ చేస్తుంటారు, అలాంటివి చూసేవాడిని నా ఫస్ట్లో అర్థం చేసుకోవడానికి ఇష్యూస్ని. మళ్ళీ అగైన్ ఈవినింగ్ 5 అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ 7కి నుంచి రాత్రి 11 దాకా చదువుకునేవాడిని. సో దిస్ యూస్ టు బి లైక్ 5-6 hours కన్సిస్టెంట్గా ఇవ్వగలిగాను. అంటే దీనివల్ల ఏంటంటే ఇంట్లో ఉండడం వల్ల ట్రావెల్ టైం లేదు, అండ్ ఇంట్లోనే అన్ని కోవిడ్ టైంలో కొన్ని సెట్ చేసేసుకొని పెట్టుకున్నాం కాబట్టి 5-6 hours నేను కంఫర్టబుల్గా ఇవ్వగలిగాను. బట్ ఫ్రీ టైం అయితే ఇంక ఉండేది కాదు, ఆఫీస్ ఇది అండ్ 1 hour ఫ్రీ టైం ఉండేది డైలీ, అంతే. కానీ కోవిడ్ మీకు హెల్ప్ చేసిందని చెప్పాలి కదా, ఆ టైంలో మీరు కూర్చొని చదువుకోవడానికి, ప్రిలిమ్స్ అటెంప్ట్ చేయడానికి, దానిలో పాజిటివ్ రిజల్ట్ రావటం, మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు, కానీ వాటిని కూడా మీరు క్రాస్ చేసి దీన్ని కూడా క్రాస్ చేశారంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్. అంటే న్యూస్ పేపర్స్కి సంబంధించి న్యూస్ పేపర్ చదవడం అనేది ఒక మంచి అలవాటు అని చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి అని పేరెంట్స్ చెప్తూనే ఉంటారు కదా. అది ఒక హ్యాబిట్గా చేసుకోవడం, ఒక హాబీగా మలుచుకోవడం మన కెరీర్కి ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఫస్ట్ అండి, అంటే న్యూస్ పేపర్ చదవడం వల్ల మనకి జనరల్ అవేర్నెస్ చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ, లేకపోతే అది పొలిటికల్గా అయినా కానీ, ఎకనామిక్స్ రిలేటెడ్ కానీ, ఆర్ టెక్నాలజీలో డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, జనరల్ విషయాలు ఏం జరుగుతున్నదో దాని మీద అవేర్నెస్ చాలా పెరిగిద్ది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్లో వొకాబులరీ డెవలప్ అవ్వడము, హౌ
సమ్ పీపుల్ ఆర్ రైటింగ్, ఆ ఎడిటోరియల్స్ ఎలా రాస్తున్నారు, ఆ సెంటెన్స్ ఫార్మేషను, దీనివల్ల ఏంటంటే మనము ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది ఇంప్రూవ్ అయ్యింది ఆటోమేటిక్గా. ఇది ఒక 1-2 years చదువుతున్నప్పుడు ఏంటంటే మనకి ఇది ఆన్సర్ రైటింగ్లో కూడా మనకు తెలియకుండానే హెల్ప్ అయ్యింది, కొత్త కొత్త వర్డ్స్ తెలుసుకుంటాము. సో ఈ రెండింటితో పాటు ఇన్ జనరల్ అదర్వైజ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. సో దానివల్ల కూడా మనకి విల్ బి మోర్ సోషల్లీ కాన్షియస్ అని అనుకుంటాను నేను. సో కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ సాధించాలంటే మనకు న్యూస్ పేపర్ ఒకటే మార్గమా, లేదు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు న్యూస్ పేపర్ రోజు మొత్తం కంప్లీట్గా చదివితే న్యూస్ పేపర్ ఒక్కటి మ్యాక్సిమం సరిపోద్దండి. న్యూస్ పేపర్తో పాటు అదర్ గవర్నమెంట్ మెటీరియల్స్ ఉంటాయి, యోజన అని కానీ ఏదైనా ఒకటి. ఇప్పుడు న్యూస్ పేపర్ ఒక్కొక్కసారి ఏమైందంటే రోజు చదవడానికి టైం సరిపోదు. లైక్ ప్రిలిమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు రోజు న్యూస్ పేపర్ చదవలేము. ఇప్పుడు ఈ లాస్ట్ 10 days 20 daysలో న్యూస్ పేపర్ వల్ల పెద్దగా యూజ్ ఉండదు. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే రకరకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్ ఇస్తారు. సో అవి చదువుకున్నా సరిపోద్ది. కానీ రెండు మొత్తం చదివేస్తుంటే ఏమైందంటే చదివిందే మళ్ళీ చదువుతాము, లేకపోతే రిపీటెడ్గా ఉంటుంది. సో ఆ రిపిటేషన్ని మనం ఏంటంటే కాన్షియస్గా అబ్జర్వ్ చేసుకోవాలి. సో పేపర్ అనేది డైలీ చదువుతూ ఉండి ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి మ్యాగజైన్స్ లాస్ట్ 1 monthలో చదువుకొని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఏదో ఒకటే చూస్ చేసుకోవడం ఆప్టిమల్. 2 చేస్తే మళ్ళీ ఎక్కువ టైం వేస్ట్ అయిపోద్ది. ఓకే, మీ హాబీస్ ఏంటి అసలు? హాబీస్ ఏంటంటే నేను ఫుట్బాల్ బాగా చూస్తానండి, బాగా చూస్తాను. అండ్ ఫ్రెండ్స్తో ఆడుకుంటుంటాం, ఫుట్బాల్ ఆర్ క్రికెట్ ఆడుతుంటాము. సో మెయిన్గా ఫుట్బాల్ అంటే పిచ్చి నాకు, కాలేజ్ నుంచి చూడడం అలవాటు. సో రాత్రులు మేల్కొని చూడడం ఇదంతా అలవాటు అయ్యింది. సో ఫుట్బాల్ ఒకటి. అండ్ ఆల్సో అదర్ థింగ్స్ ఏంటంటే ఈ మధ్య వాచెస్ గురించి చూడడం కొంచెం స్టార్ట్ చేశాను. అది సుడోకు లాంటి సాల్వ్ చేస్తుంటాను, పజిల్స్. సో ఇది అంటే ఇప్పుడు మన మైండ్కి పని పెట్టాలి, మైండ్ షార్ప్ చేయాలి అని అంటే ఏ విధంగా షార్ప్ చేయొచ్చు? ఎనీ టిప్స్ అంటే మీరు అప్లై చేసిన టిప్సే చెప్పండి. నేనంటే ఒక్కొక్కసారి స్పెసిఫిక్గా ఏం చేయలేదండి, కానీ ఒక్కొక్కసారి స్ట్రెస్ఫుల్ టైమ్స్లో ఫోకస్ పెరగడానికి సుడోకు పజిల్ సాల్వ్ చేశాను. ఇది యాక్చువల్లీ నాకు ప్రిలిమ్స్ మెయిన్స్ మధ్యలో 5-10 minutes తీసి నేను సుడోకు సాల్వ్ చేసేది. దానివల్ల ఏంటంటే కొంచెం ఫోకస్ పెరిగేది. ఫోకస్ చేసిన తర్వాత ఒక 5 minutes కామ్గా కళ్ళు మూసుకొని వాటర్ తాగడం కానీ అలా జస్ట్ చిన్న వాక్ చేసేసి 20 minutes తర్వాత మళ్ళీ చదువుకునేవాడిని. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యింది, కానీ బ్రెయిన్ యాక్టివ్ అయిన వెంటనే చదవకుండా ఒక 5 minutes కొంచెం కామ్ అయిన తర్వాత బాడీ కూడా కొంచెం సెటిల్ అయింది. సో అప్పుడు చదువుకునేవాడిని. సో ఇలా నేను సుడోకు పజిల్ సాల్వ్ చేసేవాను. ఇది నా వన్ ఆఫ్ ద హాబీ కూడా. యాక్చువల్లీ UPSC DAFలో కూడా రాశాను నేను. అదే ఇక ప్రిపరేషన్కి మీరు గోల్ అయితే ఫిక్స్ చేసేసుకున్నారు, ఇటువైపు వెళ్ళాలి అని చెప్పి. అవునండి. ఆ తర్వాత బుక్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దీనికి సంబంధించి మిమ్మల్ని గైడ్ చేసింది ఎవరు? మొదట్లో అండి నేను ఫస్ట్లో ప్రిపరేషన్ అప్పుడు నేను యూట్యూబ్లోనే అప్పుడు వచ్చిన టాపర్స్ చూశాను. నేను ఫార్చునేట్లీ కరెక్ట్గా నేను స్టార్ట్ చేసినప్పుడు 2018 రిజల్ట్స్ వచ్చాయి. ఆ టైంలోనే అప్పుడు ఆల్ ఇండియా ఫస్ట్, మళ్ళీ ఆల్ ఇండియా టాప్ 10లో 3-4 మ్యాథ్స్ ఆప్షనల్ వాళ్ళే ఉన్నారు. నాది ఆప్షనల్ మ్యాథ్స్ అని డిసైడ్ అయ్యాను. దానివల్ల నాకు ఇంకా కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది, మ్యాథ్స్ తీసుకుంటే మనకు ఖచ్చితంగా వస్తుంది అని. సో అప్పుడు అనుదీప్ దురిశెట్టి సార్ అని ఆయన, ఆ సార్ 2017 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్, ఆయన బ్లాగ్ చూశాను. అలాగే కొందరివి ఇంకా ఋషికేష్ రెడ్డి సార్ అని ఎయిర్ 95 2019లో ఆ సార్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత సార్ నోట్స్ కానీ వీళ్ళ మెటీరియల్స్ తీసుకొని తర్వాత యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ నా ప్రిపరేషన్ ఒక 6 months అయిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ నుండి ఒక మెంటర్ పరిచయం అయ్యాడు. సో ఆయన అప్పటికే UPSC ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ఆయుష్ శ్రీవాస్తవ అని. సో ఆయన నన్ను ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, మాక్ టెస్ట్ ఎలా చేయాలి, సిలబస్ ఎలా కవర్ చేయాలని నన్ను దగ్గరుండి గైడ్ చేశాడు నా ఫస్ట్ అటెంప్ట్లో. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి జగిత్యాల నుంచి. రాజయ్య గారు నమస్కారం. నమస్తే అండి. వారికి కాబోయే కలెక్టర్ గారికి కూడా వందనములు. హలో సార్, ఎందుకంటే మీరు ఇప్పుడు సమాజానికి ఎంతో సేవ చేయాలి. నేను ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ గా ఈ సమాజం ఇంకా చేంజ్ చేయాలంటే లేటెస్ట్ విషయాలన్నిటినీ సమాజంలో ఇంప్లిమెంటేషన్ చేసి సమాజానికి దోహదం చేసి చేయడానికి కొరకు ఇప్పుడు యువకులకు కొన్ని మీరు ఇంకా ఎట్లా చదివితే బాగుంటది అని మీరు చెప్పాలని నా యొక్క కోరిక సార్. తప్పకుండా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి నేను నమ్మేది ఏంటంటే
మనం ఓపెన్ మైండెడ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కొత్తది ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఏదైనా కొత్త విషయము టెక్నాలజీ నుండి సమాజంలో విషయాల మీద ఉన్నప్పుడు వాటిని ఓపెన్ మైండ్తో రేషనాలిటీతో థింక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ ఓపెన్ మైండెడ్నెస్ వల్ల ఏంటంటే కొత్త ఆలోచనలు అనేది ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ వేరే వారి ఆలోచనలు కూడా మనం తీసుకొని మనకు తగ్గట్టు మన సిచ్యువేషన్స్, ఇప్పుడు మన ఊర్లో ఆర్ మన జిల్లాలో సమస్యలు వచ్చినప్పుడు ఇలా ఏం చేయొచ్చు అన్నది అది ఆలోచన ఖచ్చితంగా వస్తుంది అంటాను. దీన్నే గ్రాస్ రూట్ లెవెల్ ఇన్నోవేషన్ డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుందని అనుకుంటాను. సో ఈ ఓపెన్ మైండెడ్నెస్ అండ్ ఆల్సో మనం ఉన్న రీసోర్సెస్ని, ఇంటర్నెట్ని, మెయిన్గా యూట్యూబ్ కానీ చాలా మంది రకరకాల ఫేమస్ పర్సనాలిటీస్ బ్లాగ్స్ రాస్తుంటారు, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటారు. సో అలాంటిది ఏదైనా మనకు నచ్చిన 1-2 చూస్ చేసుకొని రాదర్ దాన్ సీయింగ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్ లాంటివి చూడకుండా వీటిని ఏమైనా అప్పుడప్పుడు, రోజంతా అవి చూసేంత ఉండకపోవచ్చు, బట్ రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలాంటివి తీసుకొని పికప్ చేసుకుంటే మనకి ఓవరాల్ ఒక స్కిల్ డెవలప్మెంట్లో కానీ లేకపోతే మన బ్రెయిన్ కూడా ఫంక్షనింగ్ హెల్ప్ అయింది అంటాను నేను. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మమ్మ గారు, తాతయ్య వాళ్ళు చెప్తూ ఉంటారు, మన సమాజానికి ఇలా చెయ్యాలి, మా రోజుల్లో ఈ విధంగా ఉండేది, ఈ విధమైన రూల్స్ ఉండేవి, ఇలాంటి ఎథిక్స్ ఉండేవి, కానీ ఇవి మేము ఈ రోజుల్లో మిస్ అవుతున్నాం, ఇలాంటి సొసైటీలో నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా మీకు వాళ్ళు చెప్తూ ఉంటే, కానీ ఇలాంటి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఎలాంటి మార్పు తీసుకురావాలని మీకు అనిపిస్తుంది? ఫస్ట్ నేను అది అలాంటివి విన్నప్పుడు అంటే ఏమనిపిస్తుంది అంటే అది హౌ మచ్ వీ హ్యావ్ చేంజ్డ్ ఇది నాకు అనిపిస్తుంది. అంటే ఇక 30 ఏళ్లలో ఆలోచన విధానం కానీ మొత్తం పూర్తి ఐ థింక్ టెక్నాలజీ వల్ల, మోడర్న్ టెక్నాలజీ, ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అంటున్నాం, ఇప్పుడు సెల్ ఫోన్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే చాలా మారిపోయింది. సో అసలు ఒకప్పుడు చిన్న ఫోన్ కాల్ చేసుకోవాలన్నా, టీవీ చూసుకోవాలన్నా ఊరందరికి ఒకటే ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లో రూమ్లో ఫోన్లో ఉంటుంది, అన్నీ చూసుకుంటున్నారు. సో ఇలాంటి విన్నప్పుడు వాళ్ళ దగ్గర దూరం పెరిగిపోయింది వచ్చేసి అది ఒకంతవరకు నిజమే అండి అది. సో అది పెరిగిపోయిన తర్వాత సో నాకు దీనివల్ల ఏంటంటే ఒకప్పుడు మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ చూసిన ప్రాబ్లమ్స్ కొన్ని ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి, కానీ ఇంకొన్ని కొత్త ప్రాబ్లమ్స్ ఎమర్జ్ అవుతున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళు మనకు అర్థమవుతాయి అంటే ఇప్పుడున్న జనరేషన్, అప్కమింగ్ జనరేషన్కి అర్థం అవ్వచ్చు, కానీ మన ముందున్న జనరేషన్ వాళ్ళకి అంత అర్థం అవ్వకపోవచ్చు. కానీ వాళ్ళు చూసిన ప్రాబ్లమ్స్లో కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఏంటంటే అండి, అది అందరికీ ఉద్యోగం రావడము, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడము, అందరికీ ఇల్లులు ఉండడము, వాటర్ ప్రాపర్ సప్లై ఉండడం. సో ఇలాంటివి ఇంకా మనము కొన్ని విలేజెస్లో కానీ కొన్ని ఏరియాస్ ఇప్పుడు కొన్ని స్టేట్స్లో ఖచ్చితంగా చూస్తున్నాము. ఖచ్చితంగా 30 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది. అందరూ ఇంట్లో ఇప్పుడు చాలామంది ఏసీలు కూడా పెట్టుకుంటున్నారు. కానీ అది చూసేసి మనము అంతా మారిపోయిందని అనుకోకూడదు. ఇంకా తీరని చాలా ఉన్నాయి. అవే సమస్యలు ఇంకా ఇప్పుడు 10-20% సాల్వ్ అయినది ఇంకా 60-70% మందికి ఇంకా ఉంది. ఒకప్పుడు 90% ఫేస్ చేసేది ఇప్పుడు 60% ఫేస్ చేస్తున్నారు. కానీ 60-70% అనే జనాభా చాలా పెద్దది. సో అది నాకు అనిపించింది. అంటే ఏంటంటే మనం కంఫర్టబుల్గా కొంచెం బతుకుతున్నాము ఎలా అయినా, అంటే రిలేటివ్లీ వేరే వాళ్ళతో చూసుకుంటే, కానీ ఇంకా చాలామంది ఉన్నారు, ఆ సమస్యలు ఇంకా ఉన్నాయని నాకు యాక్చువల్లీ ప్రిపరేషన్లోకి వచ్చాక ముందు నాకు అర్థమయ్యేది కాదు, అంటే అంత తెలియదు, అవగాహన లేదు. సో ప్రిపరేషన్లోకి వచ్చాక మనం చూసేది అసలు ఒక సైడ్ కూడా కాదు, చాలా చిన్నది. ఇంకా మనం చూడని చాలా ఉంది. ఇంకా మనం 1960-70లో ప్రాబ్లమ్స్ ఎలాంటివి విన్నామో ఇంకా కొన్ని చోట్ల అలాంటివి ఫేస్ చేస్తున్నారు అని నాకు అర్థమైంది. సో ఆ ప్రాబ్లమ్స్ కోసం మనం ఏం చేయొచ్చు అన్నది ఈ సర్వీసెస్లోకి వచ్చాక ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఏ సర్వీస్లో ఉన్నా అన్నది చూడాలని నేను అనుకుంటున్నాను. ఎవ్రీవన్, ఇది నేనే కాదు, నాతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇలా ఈ థాట్ ఉండాలి అని నేను అనుకుంటాను. ఇప్పుడు సివిల్స్లోకి వచ్చారంటేనే మీ భుజాలపై పెద్ద బాధ్యత ఉంటుంది. మీ గ్రాండ్ పేరెంట్స్ ఇంకా ఇలాంటి సర్వీస్ చేయాలి, అలాంటి సర్వీస్ చేయాలని మీకు చెప్తూ ఉంటారేమో, సజెస్ట్ చేస్తూ ఉంటారేమో, ఇలాంటి మార్పులు చూడాలి అని. రైట్. అయితే ఇప్పుడు బుక్స్ ఏది తీసుకోవాలి, ఏది చదవాలి, ఎలా ఉండాలి ప్రిపరేషన్ అనేది ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇందులోకి రావాలి అనుకునే వాళ్ళకు ఒక క్వశ్చన్ ఉంటుంది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సింపుల్ అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తాను, బుక్స్ అనేది చాలా లిమిటెడ్గా పెట్టుకోవడం మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ బుక్స్ అనేది నేను కొత్తగా చెప్పిన పర్సన్ కాదు, అండ్ నేను ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళు కూడా చెప్తుంటారు బుక్స్. సో కానీ ఏంటంటే ఏదైనా బుక్ చూస్ చేసుకొని ముందు లిమిటెడ్గా పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఓకే ఇప్పుడు హిస్టరీకి నేను 2-3 బుక్స్ చదివేస్తాను టెక్స్ట్ బుక్, ఎన్సీఆర్టీతో కాకుండా ఇంకొక టెక్స్ట్ బుక్ చదవడం సరిపోద్ది. అలా కాకుండా ఇయర్ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ ఈ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది అని చెప్పి ఆ టెక్స్ట్ బుక్ కూడా చదివేస్తే పాయింట్లెస్. మనం చదివేది ఏదో ఒకటే టెక్స్ట్ బుక్ని మళ్ళీ చదవాలంటాను నేను. అప్పుడే ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, రికలెక్షన్ రిటెన్షన్ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యిద్ది మనకు ఆటోమేటిక్గా. సో టెక్స్ట్ బుక్స్ దగ్గరకు వచ్చేసరికి పాలిటిక్ అందరూ లక్ష్మీకాంత్ చదవడము, స్పెక్ట్రమ్ మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్, ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీకి వచ్చేసరికి ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింగ్ అని, ఏన్షియంట్ మిడివల్ హిస్టరీకి నేను ఎన్సీఆర్టీసే చదివాను, చాలా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఎకానమీకి వివేక్ సింగ్ సార్ అనేది ఆ సార్ బుక్ ఉంటుంది, ఇట్స్ అన్ అమేజింగ్ బుక్, నాకు చాలా ఇష్టం ఆ బుక్. సో ఆ బుక్ ఉంటుంది. సో ఇలా ఎన్విరాన్మెంట్కి పిఎంఎఫ్ఐఎస్ అంటారు. సో బట్ ఏ బుక్ చూస్ చేసుకుని దేర్ ఆర్ 2-3 ఆప్షన్స్ ఫర్ ఈచ్ బుక్ ఈచ్ సబ్జెక్ట్ ఇన్ ద మార్కెట్. కానీ మనం ఏదో ఒక బుక్ చూస్ చేసుకొని దాన్ని బాగా చదివితే సరిపోద్దంట నేను. ఓకే, అంటే వాళ్ళు చదివే పుస్తకాన్ని వాళ్ళు 1-2 సార్లు చదవాలి, కానీ ఏదో చూసేసి మళ్ళీ దీన్ని పక్కన పడేసి ఇంకో బుక్ పట్టుకోవటం ఇలాంటివి చేస్తే వాళ్ళకి కష్టం అవుతుంది, సక్సెస్ అవ్వడం కష్టం. అవునండి. రైట్, కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి ఈస్ట్ గోదావరి నుంచి, విద్యాసాగర్ గారు. హలో. హలో విద్యాసాగర్ గారు చెప్పండి. మేడం, నేను ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ మేడం. ఓకే. సో ఏ విధంగా వర్కింగ్ ప్రొఫెషనల్ తన డైలీ రొటీన్ ఏ విధంగా ఉండాలి సివిల్స్ క్రాక్ చేయడానికి అనేది కొంచెం సార్ దగ్గర నుంచి తెలుసుకుందాం అని చెప్పి కాల్ చేశాను. వింటున్నారండి, వినోద్ గారు వింటున్నారు, మీ ప్రశ్నకు సమాధానం ఇస్తారు. హలో అండి విద్యాసాగర్ గారు. సో వర్కింగ్ ప్రొఫెషనల్గా అనేది చాలా మంది చేశారని చెప్పాను, బట్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ ప్రతి ఇయర్ క్లియర్ చేస్తున్నారు ఎగ్జామ్ని. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేస్తున్నప్పుడు మీరు రోజు ఒక 4 to 5 hours అట్లీస్ట్ సిలబస్ కవర్ చేయడానికి మీరు డైలీ కన్సిస్టెంట్గా మీరు చేయగలిగితే, మండే టు ఫ్రైడే, మీకు వీకెండ్స్ ఆఫ్ ఉంటే ఎప్పుడు ఆఫ్ ఉంటే ఆ టైంలో ఒక 8 to 10 hours మీరు పుష్ చేయగలిగితే మీరు టార్గెటెడ్గా సిలబస్ ప్లాన్ చేసుకోవడం ఫస్ట్ స్టార్ట్ చేయండి. సో పాలిటీ అనేది ఒక 3 to 4 weeks, ఎకానమీ నెక్స్ట్, ఆప్షనల్ ఎలా చేయాలి. సో మీరు ఏంటంటే కొంచెం ఫాస్ట్గా చేయడము, కొన్ని దగ్గరలో మీరు ఇంకొకటి లెర్న్ టు రిజెక్ట్ సమ్ మెటీరియల్స్ ఆర్ రీసోర్సెస్. అంటే ఇప్పుడు కొన్ని మీరు కోచింగ్ తీసుకున్నా లేకపోతే కొన్ని మెటీరియల్ మనకు అంత యూస్ఫుల్ అనిపించకపోవచ్చు, ఆర్ మీకు వెంటనే చదువుతున్న ఎక్కకపోవచ్చు. సో అలాంటి దగ్గర మీరు ఏంటంటే ఒక 1-2 times మీకు ఒక 1-2 days స్పెండ్ చేసినా కానీ మీకు బెనిఫిట్, మీరు ప్రోగ్రెస్ అవ్వట్లేదు అన్నప్పుడు దాన్ని వదిలేసి ఇంకొక ఆల్టర్నేటివ్ పిక్ చేసుకోండి. ఎందుకంటే దీనివల్ల మీకు టైం వేస్ట్ అనేది చాలా తగ్గిద్ది. నేను కూడా మొదట్లో ఇలానే ఫస్ట్ నాకు మ్యాథమెటిక్స్ ఆప్షనల్ సాల్వ్ చేసేటప్పుడు నాకు 3 months పట్టింది 2 chapters సాల్వ్ చేయడానికి, ప్రిపేర్ అవ్వడానికి more than 3 months. నాకు అప్పుడు అర్థమైంది సిలబస్ మొత్తం 13 ఉన్నాయి, 2 chapters చేయడానికి 3 months పట్టిందంటే స్లో అయిపోతాను అని చెప్పి నేను ఆన్లైన్లో కోచింగ్ ఏమైనా దొరికిద్దా అని నేను చూసి ఒక దగ్గర కొన్ని క్లాస్ వీడియోలు తీసుకున్నాను. నెక్స్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం ఫినిష్ చేసేసాను. సో మనకి ఏం సూటబుల్ అయింది అనేది మీరు ఒకసారి నేను చూడమంటాను. బట్ డైలీ 4 to 5 hours కన్సిస్టెంట్గా మీరు ఎలాగోలా తీసుకొని వచ్చి పెట్టుకోవాలి. అది మీ వర్క్ టైమింగ్స్ అకార్డింగ్గా మీరు అడ్జస్ట్ చేసుకోవడం బెటర్ అంటాను నేను. అండ్ వీకెండ్స్ని మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అప్పుడు మీరు 10 hours 8 hours ఎంత కుదిరితే అంత పుష్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఇనీషియల్లీ ఇలా మీరు 1 year చేయగలిగితే మీరు సిలబస్ కంఫర్టబుల్గా ఫినిష్ చేస్తారు. అలాంగ్ విత్ దట్ మీరు అప్పుడు మీరు ఒక లెవెల్ ఆఫ్ కంఫర్టబుల్గా సిలబస్ అయిన తర్వాత మీరు టెస్ట్స్ రాయడం, మాక్ టెస్ట్ లైక్ ప్రిలిమ్స్ కోసం, మెయిన్స్ కోసం మీరు ఒక 6 monthsలో వీటి మీద టైం ఇన్వెస్ట్ చేస్తే మీకు అప్పుడు ఒక 1.5 to 2 yearsలో మీకు మీరు ఒక మంచి స్టేజ్లోకి వచ్చేస్తారు. ఎగ్జామ్లో కానీ ఆ కాంపిటెన్సీ బిల్డ్ చేసుకోవడం కానీ, ఆన్సర్ రైటింగ్, ప్రిలిమ్స్లో సాల్వ్ చేయడం అనేది. బట్ నా ఓన్లీ సజెషన్ ఏంటంటే దీంట్లో కన్సిస్టెంట్గా ఎంత టైం పెడతారంటే అంత అవుతుంది. ఎందుకంటే నేను 2 years ఆల్మోస్ట్ నేను జాబ్ చేస్తూనే చదివాను. నాకు ఆల్మోస్ట్ 1 year 3 months పట్టింది మొత్తం సిలబస్. అంటే నాది కన్సిడరింగ్ మ్యాథ్స్ ఆప్షనల్ కాబట్టి ఎక్కువ సిలబస్ ఉంటుంది. సో ఈ రెండింటికి నాకు 1 year 3 months 1 year 4 months అప్రాక్సిమేట్గా పట్టింది. బట్ కన్సిస్టెన్సీ అనేది చాలా కీ అండి ఇక్కడ. దిస్ ఇస్ మై ఫస్ట్ అండ్ బెస్ట్ అడ్వైస్ దీంట్లో. అండ్ రీసోర్సెస్ని మాత్రం లిమిట్ చేసుకోండి. నచ్చకపోతే ఇంకో దానికి ఆల్టర్నేటివ్ చూడండి, ఎందుకంటే చాలా రీసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. ఇప్పుడు ఓకే అండి, సార్ చెప్పండి సార్, మీ మెయిల్ ఐడి ఏమైనా ఇవ్వగలరా సార్ కొంచెం? అంటే సో ఇది పబ్లిక్గా ఇవ్వడం కొంచెం నాకు ప్రాబ్లం అయిందండి. సో
మీరు ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ ఏమైనా కనుక్కోగలిగితే మీరు యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి కదా, ఒకవేళ కోచింగ్ తీసుకోవాలంటే మీరు ఇప్పుడు యూట్యూబ్ చూసి ఫాలో అయ్యి మీరు చాలా వరకు అందులో కోపప్ అయ్యారు కాబట్టి వాళ్ళకు కూడా అలాగే యూట్యూబ్ లో చాలా వీడియోస్ అందుబాటులో ఉన్నాయి, అవి మీకు హెల్ప్ అవుతాయి కూడా. అవునండి. అంటే అదే అడగబోతున్నాను నేను, కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా? ఇప్పుడు వీళ్ళు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా, లేదంటే ఇంట్లో కూర్చొని కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చా? ఎందుకంటే మీరు కోవిడ్ టైంలో ఇంట్లో ఉండి అటు జాబ్ చేస్తూ ఇటు మీరు చదువుకుని ప్రిలిమ్స్ మీరు గెట్ ఆన్ అయిపోయారు. అవునండి. సో ఏ విధంగా చేయాలి? సో కోచింగ్ సెంటర్ అనేది కోచింగ్స్కి వెళ్ళడం అనేది క్లాసెస్ తీసుకోవడం మ్యాండేటరీ కాదండి. బట్ ఎంతో కొంత వాళ్ళ మెటీరియల్ ఎక్కడో చోట యూజ్ అయ్యింది. లైక్ మెటీరియల్ అంటే కొన్ని సబ్జెక్ట్స్కి వాళ్ళు కన్సైజ్ మెటీరియల్స్ చేస్తారు చాలా ఇన్స్టిట్యూట్స్. సో అలాంటి నోట్స్లు వాడుకోవడము, వాళ్ళు ఫ్రీగా మెటీరియల్స్ కరెంట్ అఫేర్ కంపైలేషన్స్ చేస్తారు. సో ఇలాంటి మెటీరియల్స్ అయితే టెస్ట్ సిరీస్ వీటిని కంఫర్టబుల్గా అన్నీ వాడుకోమని చెప్తాను, ఏది సెట్ అవుతుంటే అది. సో రిగార్డింగ్ క్లాసెస్ వీటి గురించి అయితే మాత్రము అది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, క్లాసెస్ తీసుకొని వాళ్ళు ఉన్నారు, క్లాసెస్ తీసుకొని మధ్యలో వదిలేసి వాళ్ళ ఓన్గా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. సో ఇది ఖచ్చితంగా క్లాసెస్ తీసుకోవాలని మాత్రం అయితే చెప్పాను. కానీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అనేది చాలా అవైలబుల్గా ఉంటుంది. సో వాటిని మనకి మీకు ఏది అవసరము, ఏ మెటీరియల్ బాగుంది, మీకు ఏది నచ్చిందని చూసుకొని మీరు వాడుకోమని నేను చెప్తాను. అంటే ఇప్పుడు సివిల్ సాధించాలనే ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత ప్రిపరేషన్ అనేది ఎప్పటి నుంచి వీళ్ళు మొదలు పెట్టాలంటారు? ఐడియల్ అండి, నేనైతే జాబ్ చేస్తున్నప్పుడు స్టార్ట్ చేశాను. కాలేజ్ అయిపోయిన మోర్ దాన్ 2 years తర్వాత. ఇఫ్ ఎట్ ఆల్ అంత సీరియస్ ఇంట్రెస్ట్ ఉండి ముందు నుంచే ఉంటే నా పర్సనల్ ఒపీనియన్లో ఏంటంటే నేను ఫైనల్ ఇయర్ ఆఫ్ మన కాలేజ్ బీటెక్ కానీ డిగ్రీలో కానీ ఉన్నప్పుడు చేస్తే బెటర్ అంటాను. ఎందుకంటే ఒకవేళ ముందే స్టార్ట్ చేసేస్తే నా ఒపీనియన్లో ఎగ్జామ్ అనేది చాలా ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుందండి. సో ఎగ్జామ్ డిమాండ్ అనేది మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంటర్లో కానీ డిగ్రీ మొదట్లో కానీ ప్రిపేర్ అవ్వడం మొదలు పెడితే అప్పటికి వచ్చేసరికి ఇంకో 5-6 years అయిపోద్ది ఎగ్జామ్ మనం రాసేసరికి. అప్పుడు డిమాండ్కి ఇప్పుడు మనం చదివిన దానికి మొదట్లో చదివిన దానికి అలైన్ అవ్వకపోతే చాలా స్ట్రగుల్ అవుతారు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. సో ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్లో అయితే అనేది అంటే ముందు నుంచి ఒకవేళ గోల్ ఉంటే ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చదువుకోవడం అనేది నా ఒపీనియన్ ఐడియల్ టైం. అండ్ చాలామంది ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేసే వాళ్ళు ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్లో కానీ అలా చదివి 1 year బ్రేక్ తీసుకొని క్లియర్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో ఫుల్లీ ప్రిపేర్డ్ ఉండి సో ఎర్లీగా క్లియర్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక గుడ్ వే టు డూ. ఓకే, ఇప్పుడు మీరు ఐఐటి ఖరగ్పూర్, సో బీటెక్ చేసిన వాళ్ళు ఇటువైపు రావాలా, డిగ్రీ చేసిన వాళ్ళు ఇటువైపు రావాలా, ఎటు నుంచి వస్తే పాత్ ఈజీగా ఉంటుంది ఏంటి అని ఒక క్వశ్చన్ అడుగుతుంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అంటే యూపీఎస్సీ రిక్వైర్మెంట్సే ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే చాలు ఫస్ట్ ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ చేయడానికి. ఒకప్పుడు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండేవాళ్ళు ఎక్కువ, డిగ్రీ చేసిన వాళ్ళు ఎక్కువ మంది అయ్యేవారు. బట్ యాజ్ ఆఫ్ నో స్టాటిస్టిక్స్ షోస్ 60 to 70% ఆఫ్ ద పీపుల్ క్లియర్ చేసే వాళ్ళందరూ ఇంజనీర్సే. సో ఎగ్జామ్లో ఎవరైనా రావచ్చు, కానీ కాంపిటీషన్ పెరిగిపోతుంది కాబట్టి ఇంజనీర్స్ ఎక్కువ వస్తున్నారు అని నేను అంటాను. బట్ ఎవరైనా వచ్చి రావచ్చు, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు క్లియర్ చేసిన వాళ్ళు, సిఏ ఒకతను ఉన్నాడు, తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందరూ రావచ్చు, ఎవరైనా క్లియర్ చేయొచ్చు. బట్ మనం ఏంటంటే మనకి తగ్గట్టు ఆప్షనల్ చూస్ చేసుకోవాలి. మన బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు కానీ మన యాప్టిట్యూడ్కి తగ్గట్టు ఆప్షనల్ చూస్ చేసుకోవడము, కన్సిస్టెంట్గా దానికి ఎఫర్ట్ పెట్టి టైం పెట్టి ప్రిపేర్ అవ్వడము, కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోవడము, తర్వాత ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఎగ్జామ్ ప్రిపరేషన్ బాగా చేస్తే కన్సిస్టెంట్గా వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది అంటాను. అంటే ఎక్కువ మంది ఇప్పుడు ఇంజనీర్స్ కాంపిటీషన్లో ఉండేసరికి ఇంజనీర్స్ వస్తున్నారు అంతే అంటాను నేను. ఓకే, అంటే ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్గా వెళ్తున్న వాళ్ళ వైపు మీరు ఏమంటారు? ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు కానీ లేదంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అటువైపు కూడా వెళ్తున్నారు, స్టార్టప్స్ చేస్తున్నారు. ఐ వుడ్ సే అండి, ఆంటర్‌ప్రెన్యూర్షిప్ చేసి సక్సెస్ అవ్వకపోయినా ఆంటర్‌ప్రెన్యూర్షిప్ చేయాలనుకునే వాళ్ళు ఐ థింక్ దే ఆర్ డూయింగ్ రియలీ గ్రేట్ సర్వీస్ టు దిస్ కంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ ఆంటర్‌ప్రెన్యూర్షిప్ చేసిన వాళ్ళు ఒక కంపెనీ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియా జనరేట్ అయ్యింది, ఆ ఐడియా మీద ఇంకొన్ని కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ సక్సెస్ఫుల్. అండ్ దే వుడ్ వాళ్ళు వేరే వాళ్ళకి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఇండియా గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి మన నీడ్స్కి మనకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనుక్కుంటారు. సో ఇన్ దట్ వే దే ఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్ సర్వీస్ టు ద కంట్రీ ఇన్ మై ఒపీనియన్. సో ఆంటర్‌ప్రెన్యూర్షిప్ చేయాలి అన్న ఆ జీల్ ఉంది అంటే దాన్ని వదులుకోవద్దని చెప్తాను నేను. మేబీ ఎర్లీ స్టేజెస్లో చేయలేకపోవచ్చు. చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్ స్టార్టప్స్ చేసే వాళ్ళు 30s ఉన్న వాళ్ళు కూడా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఈవెన్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీకు కుదిరితే చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయండి అని అంటాను నేను. ఈ సివిల్ సక్సెస్ జర్నీలో
యూట్యూబ్లో చూసి మీరు మీ కాస్త ప్రిపరేషన్ కూడా జరిగింది, ఆ వీడియోస్ కూడా మీకు హెల్ప్ అయ్యాయి. అంటే ఈ టెక్నాలజీ మీకు ఎంతవరకు హెల్ప్ అయింది, దాన్ని ఎంతవరకు వాడుకున్నారు? టెక్నాలజీ వల్ల డిస్ట్రాక్షన్స్ ఉంటాయని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు, అంటే అటువైపు వెళ్ళి డిస్టర్బ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకున్నారు, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎంత సమయం దానికి కేటాయించాలి? ఫస్ట్ అండి, ఈ యూట్యూబ్లో చాలామంది టాపర్ స్టాక్స్ అని కానీ, లేకపోతే కరెంట్ అఫైర్స్ మీద డిస్కషన్స్, లేకపోతే కొన్ని న్యూస్ పేపర్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి ప్రింట్ అని. సో వాళ్ళు రకరకాల పొలిటికలే కాదు, కరెంట్ అఫైర్స్ ఇష్యూ, కాంటెంపరీ ఇష్యూస్ మీద, ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటి మీద చాలా డిస్కషన్స్ జరుగుతాయి. కడ్డ క్లటర్ బై శేఖర్ గుప్తా అని ఒకటి ఉంటారు, ఆయనవి చాలా వీడియోస్ ఉంటాయి ఇలాగా. సో ఇలాంటివి మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్లో కానీ అండ్ జనరల్ అవేర్నెస్ పెంచుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఎన్విరాన్మెంట్ కోసం డౌన్ టు ఎర్త్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. సో ఆ ఛానల్లో కూడా అప్పుడప్పుడు వీడియోలు చూసేవాడిని నేను. ఈ ఇన్నోవేటివ్గా క్రియేటివ్ సొల్యూషన్స్ ఉంటుంటాయి. ఇలా దీనివల్ల ఏంటంటే ఐడియాస్ వస్తుంటాయి, ఆర్ ఏం చేస్తున్నారు అన్నది అర్థమవుతుంది. ఇవి కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అయ్యేది. అలాంగ్ విత్ దట్ టెక్నాలజీ అనేది ఇక్కడ మెయిన్గా నాకు నోట్ మేకింగ్లో హెల్ప్ అయింది. మోస్ట్ ఆఫ్ మై నోట్స్ ఈజ్ ఇన్ డిజిటల్ ఫార్మాట్, ఎస్పెషల్లీ జిఎస్ కోసము చేసుకున్నది. నేను ఎవర్ నోట్ అనే అప్లికేషన్ వాడాను. సో ఇలా టెక్నాలజీని వాడుకోవచ్చు మనం. అండ్ ఇంటర్నెట్లో వాడి చాలామంది టాపర్స్ బ్లాగ్స్ చూశాను, వేరస్ కొత్త విషయాలు, ఆర్టికల్స్ చదవడం, ఇలాంటివి చేశాను. ఖచ్చితంగా సోషల్ మీడియా వాడాను అప్పుడప్పుడు నేను కూడా. సో యూట్యూబ్లో కొన్ని చూడడము, బట్ ఐ యూస్ టు పుట్ సెట్ సమ్ టైమర్స్. అండ్ ఎస్పెషల్లీ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే నేను యాప్స్ డిలీట్ చేసేసేవాడిని కంప్లీట్లీ. ఎగ్జామ్ లేనప్పుడు కొంచెం అప్పుడప్పుడు వాడేవాడిని, బట్ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ అని కానీ. బట్ అదర్ టైంలో యాప్స్ డిలీట్ చేసేసి నేను కంప్లీట్లీ డిస్ట్రాక్షన్ తగ్గించుకోవడానికి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై చేసేవాడిని. ఓకే, కాలర్ ఉన్నారు. హలో సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే సార్, మేము తిరుపతి నుంచి సార్. హలో హలో చెప్పండి సార్. ఇప్పుడు ఎన్సీఆర్టీస్ ఉన్నాయి కదా సార్, బేసిక్స్. అవునండి. నేను 2026లో అటెంప్ట్ ఇస్తాం అనుకున్నాను సార్. కానీ ఎన్సీఆర్టీస్ అనేవి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్ మాది. ఇప్పుడు ఎన్సీఆర్టీస్ అనేది మన అఖిల్ బుద్ధి సార్ వాళ్ళవి కొన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి సార్ టెలిగ్రామ్ లో. అవి చదివితే సరిపోతాయా, లేదంటే స్పెసిఫిక్ గా బుక్స్ చదవాలా సార్? చూడండి, ఒక్కటైతే చెప్తాను. ఎన్సీఆర్టీస్ అనేవి ఇనిషియల్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి వాడే చిన్న ఆ బుక్స్. ఎన్సీఆర్టీస్ ఒక్కటే చదివితే సరిపోదు ఖచ్చితంగా. ఎన్సీఆర్టీస్ కాకుండా మీరు ఖచ్చితంగా వేరే టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాలి. పాలిటీకి మీరు లక్ష్మీకాంత్ అని కానీ, హిస్టరీకి, ఎకానమీకి అయితే వేరే టెక్స్ట్ బుక్స్ ఏదైనా చదవచ్చు. వివేక్ సింగ్ అనేది నేను పర్సనల్గా చదివాను, అండ్ చాలా బాగుంటుంది, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎన్సీఆర్టీస్ అనేది ఏంటంటే ఇనిషియల్ ఫౌండేషన్, మనకి సబ్జెక్ట్ అర్థం అవ్వడానికి, బేసిక్స్ అర్థం చేసుకోవడానికి మాత్రమే యూజ్ అయ్యిద్ది. క్వశ్చన్స్ కొన్ని వస్తాయి ప్రిలిమ్స్లో, కానీ ఎన్సీఆర్టీస్ ఒక్కటే సరిపోదు, మిగతాయి కూడా చేయాలి. అండ్ తెలుగు మీడియం రిగార్డింగ్ ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళ కోసం ఉదయ కృష్ణారెడ్డి సార్ అన్న 350 ర్యాంక్ వచ్చింది సార్. ఆ అన్న అడ్వైజర్స్ మీరు ఫాలో అవ్వండి, ఎందుకంటే ఆ అన్న తెలుగు మీడియంలో రాసి క్లియర్ చేశారు. సో ఐ థింక్ ఆయన చాలా మంచి పర్సన్, మీకు బెటర్ పర్సన్, ఖచ్చితంగా గైడ్ చేయగలడు. కానీ ఎన్సీఆర్టీస్ అనేది మీకు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే, తర్వాత వేరే బుక్స్ కూడా మీరు చదవాలి. బుక్స్ విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళకు క్లారిటీ రావాలి అని అంటే బుక్స్ కి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఏవి ఎంపిక చేసుకోవాలి, ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి? అంటే బుక్స్ అనేది ఇప్పుడు కన్ఫ్యూజన్ ఖచ్చితంగా చాలా మార్కెట్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అడ్వైజ్ అయితే ఏదైనా చూస్ చేసుకునేటప్పుడు ఒక బుక్కే చూస్ చేసుకొని దాంతో స్టిక్ ఆన్ అవ్వాలి. కానీ బుక్ చూస్ చేసుకునేటప్పుడు ఒక బుక్ మనకి అర్థం అవ్వట్లేదు, నచ్చట్లేదు, అర్థం అవ్వట్లేదు, చాలా కష్టంగా ఉంది అర్థం చేసుకోవడం ఉన్నప్పుడు ఆ బుక్ను వదిలేయాలి కూడా. నేను మొదట్లో రమేష్ సింగ్ అని ఒక బుక్ ఉంటుంది, అది కొనుక్కున్నాను. అప్పుడు అందరూ అదే చెప్పేవాళ్ళు ఎకానమీకి. నాకు అది చాలా బల్కీ బుక్ అండ్ ఒక 20 pages కూడా నేను చదవలేకపోయాను. ఇంకా నాకు అర్థమైంది ఇది నా వల్ల కాదు అని చెప్పి నేను వదిలేశాను ఆ బుక్ని. ఇంకా దాని తర్వాత కొంతకాలం తర్వాత వివేక్ సింగ్ దొరికింది, దాన్ని తీసుకొని చదివాను. సో మై పాయింట్ ఈస్, ఒక బుక్ తీసుకొని కొనుక్కున్నారు, చదవడానికి ట్రై చేశారు, అర్థం కావట్లేదు, మనకి ఎంత ఎఫర్ట్ పెట్టినా ఎక్కట్లేదు అన్నప్పుడు మనకు ఆ ధైర్యంగా దాన్ని వదిలేస్తే ఈజీగా ఉంటుంది. ఇంకొక బుక్ ఉంటుంది. అండ్ చాలామంది టాపర్స్ వాళ్ళ బ్లాగ్స్ లైక్ అనుదీప్ దుర్శెట్టి సార్, ఆ బ్లాగ్ అయితే ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎగ్జామ్ కవర్ చేసి ఉంటుంది. సో ఆ సార్ బ్లాగ్ కానీ చూసినా కానీ, ఆర్ ఇంకా ఎవ్రీ ఇయర్ కొత్త టాపర్స్ వస్తుంటారు, మీరు పేరుతో సర్చ్ చేస్తే బ్లాగ్స్ వచ్చేస్తాయి చాలామందివి. సో వాళ్ళవి చూసినా కానీ మనకి హెల్ప్ అవుతాయి. కానీ వన్ థింగ్, ఒక బుక్, ఏదైనా బుక్ ఒకటి మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవుతుంటే దానికి స్టిక్ ఆన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఏదైనా బుక్ మనకి కంఫర్టబుల్గా లేదు, అర్థం అవ్వట్లేదు, ప్రాబ్లంగా ఉంది
అది అన్నది ఉన్నప్పుడు దాన్ని వదిలేసి ఇంకొక బుక్కి వెళ్ళడం అనేది అడ్వైజబుల్. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళు స్కెడ్యూల్ ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలంటారు? అది చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఎన్ని అవర్స్ చదువుతున్నాం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ స్కెడ్యూల్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కోసం కూడా మనకు అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎన్ని అవర్స్ చదివాం, ఎన్ని అవర్స్ క్వాలిటీ టైంని ఉపయోగించుకున్నాం, ఇంకా ఎంత పోర్షన్ మిగిలింది, ఇవన్నీ మ్యాటర్స్ అందులో. సో ఏ విధంగా ఉండాలంటారు? మీరు మీ స్కెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఫస్ట్లో నేను కూడా షెడ్యూల్ వేసుకున్నానండి. షెడ్యూల్ వేసుకొని అనుకున్న షెడ్యూల్ ఒక్కొక్కసారి ఫాలో అవ్వను వెంటనే. సో మళ్ళీ ఇంకోసారి షెడ్యూల్ వేసుకోవడము ఇదంతా అయ్యేది. కానీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ ట్రై టు ఫాలో. సో షెడ్యూల్స్ వేసుకునేటప్పుడు ఏంటంటే ముందు మనము ఒక టార్గెట్ సెట్ చేసుకొని, లైక్ నేను ఇప్పుడు సిలబస్ స్టార్ట్ చేస్తాను, నేను ఇప్పుడు ప్రిపరేషన్ కొత్తలో ఉన్నాను, పాలిటీ అనేది నాకు ఒక నెక్స్ట్ 20 daysలో అవ్వాలి. సో 20 daysలో అవ్వాలంటే నేను ఎన్ని అవర్స్ పెట్టాలి? అప్రాక్సిమేట్గా రోజుకు ఒక 4-5 hours పెడుతున్నానా, అది పెట్టి దానికి తగ్గట్టు మనం వేసుకొని రోజు అది చదువుకునేది. ఇప్పుడు రోజు న్యూస్ పేపర్ కూడా రోజు పొద్దున్నే ఫస్ట్ 1 hour న్యూస్ పేపర్ చదవడానికి పెట్టుకోవడం, లైక్ మార్నింగ్ 7:30 to 8:30 or 7 to 8, ఆర్ ఒక్కొక్కసారి ఈవినింగ్ చదువుతారు అనుకుంటే ఈవినింగ్ చదువుకోండి. సో ఇలా రాసుకోవడము చేసుకోవాలి. ఇది జనరల్ టైంలో మీకు ఒక్కొక్కసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటిలో ఏదైనా, ఎందుకంటే ఫర్ సమ్ హెల్త్ రీజన్స్ వల్ల కానీ ఇది షెడ్యూల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అప్పుడు మళ్ళీ రీఅడ్జస్ట్ చేసుకొని మీరు టైం లైన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, సపోజ్ ప్రిలిమ్స్ 2 monthsలో ఉంది మనకి. సో ప్రిలిమ్స్ 2 monthsలో కానీ మెయిన్స్ 2 monthsలో ఉన్నప్పుడు రివర్స్ షెడ్యూలింగ్ ఫాలో అవ్వాలి. అంటే మనం ఇప్పుడు ప్రిలిమ్స్ May 25th ఉందంటే మనము May 22nd, 21st మనం చదవడం ఆపేయాలి. ఇంకా 22ndకి అప్పుడు తర్వాత కొత్తగా చదివినా ఏమి ఉండదు, లాభం రాదు దానివల్ల. సో ఇప్పుడు నేను May 22nd నుండి రివర్స్లో నేను రావాలి, నా రివిజన్ ప్లాన్ చేసుకుంటాను. ఒక 10 daysలో మొత్తం సిలబస్ రివైజ్ చేయాలి, ఇంకొక 20 daysలో ఇంకొక మొత్తం సిలబస్ రివైజ్ చేయాలి, ఇంకొక 30 daysలో రివైజ్ చేయాలి. ఇలా రివర్స్లో వస్తాను. సో నాకు 60-70 days ఉందంటే నాకు May 22nd కల్లా మొత్తం అయిపోవాలంటే నేను ఎలా చేయాలి? April 1st నుండి. సో అప్పుడు రివర్స్లో ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, మనం ఏమేమి చదవాలి, ఇలా రాసుకొని చేసుకుంటున్నప్పుడు అలా చేసుకుంటే వర్క్ అయింది అంటాను నేను. సో మెయిన్లీ ఎందుకంటే ఎగ్జామ్ ముందు 3 rounds ఆఫ్ రివిజన్ చేయడం అనేది జనరలీ అడ్వైజబుల్. సో 2 months ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఫస్ట్ రివిజన్కి 30-35 days తీసుకొని, నెక్స్ట్ రివిజన్కి 20 days దాకా ఒక 15 to 20 days తీసుకుంటే, ఫైనల్ రివిజన్ 1 weekలో చేసేసామంటే ఎగ్జామ్కి ఇంకో 3-4 days ఉంటుంది. ఆ టైంలో మనం ఎంత ప్రశాంతంగా హెల్త్ జాగ్రత్త పెట్టుకొని ఇంకేమైనా మిగిలిపోయినవి అలాగా పైన తిప్పుతూ ఉంటే, బేసిక్స్ మళ్ళీ అవి తిప్పుతుంటే సరిపోద్ది అంటాను. సో ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి రివర్స్ షెడ్యూలింగ్ అనేది ఈజ్ వన్ వే. మెనీ పీపుల్ డోంట్ డూ, మెనీ పీపుల్ అసలు చాలామంది స్టూడెంట్స్ అలా చేయరు. ఐ యూస్ టు డూ ఎస్పెషల్లీ ఫర్ ప్రిలిమ్స్. మెయిన్స్కి కూడా చేసేవాడిని, కానీ మెయిన్స్ కొంచెం స్ట్రగుల్ అయ్యేవాడిని, బట్ ప్రిలిమ్స్కి అయితే కంఫర్టబుల్గా చేసేవాడిని నేను. రివిజన్ అయితే చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. మరి మాక్ టెస్ట్ల గురించి ఏం చెప్తారు? మాక్ టెస్ట్ దగ్గరికి వచ్చాయండి. మాక్ టెస్ట్ వచ్చేసరికి దే ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఎగ్జామినేషన్. అసలు ఎస్పెషల్ ప్రిలిమ్స్కి అయితే కానీ మెయిన్స్కి అయితే కానీ అది ఫస్ట్లో చాలా భయం ఉంటుంది మనకి రాయడానికి మాక్ టెస్ట్ కానీ, ఎందుకంటే మనం అంత సిలబస్ చదవలేదు, అయితే మనకు తక్కువ మార్క్స్ వస్తే ఏమైపోద్ది, మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇలాంటి భయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు వేసిన 1-2 కొంతకాలం తర్వాత ఖచ్చితంగా ఆ భయాన్ని వదిలేసుకొని ముందుకి ప్రాక్టీస్ చేస్తేనే మనము ఎగ్జామ్ని క్లియర్ చేస్తామా లేదా అనేది అదే డిటర్మైన్ చేస్తుంది. ఎందుకంటే అల్టిమేట్లీ మాక్ టెస్ట్ అనేది మనకు దాంట్లో మార్కులు తక్కువ వస్తే మన క్లియర్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతానని చెప్పదు, ఎక్కువ వచ్చేస్తే నీకు ర్యాంక్ వచ్చేస్తుందని కూడా చెప్పదు. సో అల్టిమేట్లీ అది ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ 2 hours ఆఫ్ ప్రిలిమ్స్ కానీ ఆ 3 hours ఆఫ్ మెయిన్స్ టెస్ట్ నువ్వు ఎలా రాస్తున్నావు, మనం ఎలా రాయబోతున్నాము అన్నదాన్ని మనము రెప్లికేట్ చేసుకోవడానికి వాడే ఒక టూల్. సో ఆ టూల్ని ఏంటంటే మనం ఎంత బాగా వాడుకొని ఎంత ఎక్కువసార్లు వాడితే అంత మేలు అంటాను. సో మాక్ టెస్ట్ రాయడం చాలా ఇంపార్టెంట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మాక్ టెస్ట్ రాసి వదిలేస్తే మాత్రం యూజ్లెస్ అండి. సో మాక్ టెస్ట్ రాయడంతో పాటు మాక్ టెస్ట్లో మనం చేసిన మిస్టేక్స్ ఏంది, మార్క్స్ ఒకవేళ తక్కువ వస్తే ఎందుకు తక్కువ వచ్చాయి, ఎక్కువ వస్తే ఎక్కడెక్కడ నాకు ఎక్కువ వచ్చాయి, తక్కువ ఎలాంటి తప్పులు చేసాము, వీటన్నిటిని బాగా ఇన్డెప్త్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మన మిస్టేక్స్ అర్థమవుతాయి. ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్కి ఫోకస్ చేయొచ్చు. సో మాక్ టెస్ట్ రాయడంతో పాటు దాన్ని అనాలిసిస్ చేసి ఇంప్రూవ్మెంట్ మీద వర్క్ చేస్తేనే దాని మొత్తం ఆ సైకిల్ కంప్లీట్ అయిందంట నేను. ఓకే, ఇక ఆప్షనల్ సబ్జెక్ట్ గురించి ఏం చెప్తారు? మీరేం ఆప్షనల్ తీసుకున్నారు, వాళ్ళు తీసుకునేది ఏ విధంగా తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నా ఆప్షనల్ మ్యాథమెటిక్స్ అండి. సో మ్యాథమెటిక్స్ నాకు ముందు నుంచి సాల్వ్ చేయడం ఇంట్రెస్ట్. నేను ఆప్షనల్స్ లిస్ట్ చూసేటప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలా అండ్ ఆల్సో హిస్టరీ, జాగ్రఫీ ఇలా 3-4-5 ఆప్షనల్స్ అనుకున్నాను.
క్వశ్చన్ పేపర్స్ తీస్తున్నప్పుడు, సిలబస్ తీస్తున్నప్పుడు మ్యాథ్స్ నాకు ఫాస్ట్గా అర్థమవుతుంది, చేయగలుగుతున్నాను. అండ్ మ్యాథ్స్ నాకు బాగా చేయడం కూడా ఇంట్రెస్టే. అండ్ కరెక్ట్గా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ముందు ఇయర్ టాపర్స్ మంచి స్కోర్స్ వచ్చాయి. అండ్ ఆ ఇయర్ 2018లో ర్యాంక్ 1, ర్యాంక్ 7, ర్యాంక్ 10 ఇలా అండ్ వెరీ గుడ్ స్కోర్స్తో మ్యాథ్స్తో బయటకు వచ్చేసరికి ఖచ్చితంగా నేను మ్యాథ్సే తీసుకోవాలి ఇంకా, ఎందుకంటే ర్యాంకులు కూడా వస్తున్నాయి, మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది మార్కెట్లో. సో ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్తో నేను మ్యాథ్స్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను. అండ్ ఎవరైనా కానీ ఇన్ జనరల్ అదర్ పీపుల్ కూడా ఎవరైనా ఆప్షనల్ డిసైడ్ చేసుకోవాలన్నప్పుడు ఆప్షనల్ అనేది ఇట్ విల్ డిసైడ్ వెదర్ యూ విల్ క్లియర్ ద ఎగ్జామ్ ఆర్ నాట్, యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. సో ఆప్షనల్లో చాలా తక్కువ మార్కులు వస్తే ఎగ్జామ్ క్లియర్ చేయడం చాలా కష్టమైపోద్ది. సో ఆప్షనల్లో మనకి సూట్ అయ్యే ఆప్షనల్ ఏంది అనేది వెంటనే తెలియకపోవచ్చు. సో ఇప్పుడు మ్యాథ్స్ లాంటివి చేయగలమా లేదా అనేది కొంచెం జనరల్గా అర్థమైపోద్ది. అంటే సాల్వ్ చేసే అబిలిటీ ఉందా లేదా అన్నది భయం ఉండొచ్చు. ఆ ఎక్కువ భయం పెట్టుకున్నా కానీ మనం సాల్వ్ చేసి ఎగ్జామ్ రాయలేము. సో మనము కంఫర్టబుల్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కొన్ని ఆప్షనల్స్ షార్ట్ లిస్ట్ చేసుకొని వాటి సిలబస్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి, యాక్చువల్లీ యూట్యూబ్లో చాలా రకరకాల ఇన్స్టిట్యూట్స్ కానీ టాపర్స్ కానీ ఆప్షనల్ గురించి ఇంట్రొడక్షన్ వీడియోలు ఉంటాయి మనకి. ఆ సిలబస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, దీనికి ఇంత చదవాలి, ఇలాగా ఇంట్రొడక్టరీ సెషన్స్ చాలా దొరుకుతాయి. ఆంథ్రోపాలజీ అవ్వచ్చు, సోషాలజీ అవ్వచ్చు, పిఎస్ఐఆర్ అవ్వచ్చు, జాగ్రఫీ అవ్వచ్చు. సో ఇలాంటి ఆప్షనల్స్కి మీరు సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు ఒక 1 or 2 సెషన్స్ ఇలాంటి యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో కానీ ఆ సెషన్స్ చూశాక మనకు ఒక లెవెల్ ఆఫ్ క్లారిటీ వస్తుంది. అరే ఇది నేను చేయగలను, ఇది నాకు వల్ల కాదు అని ఒక కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది. సో దీని తర్వాత ఏదన్నా బుక్ తీసుకొని అలానే ఏదైనా ఫ్రీ క్లాసెస్ లాంటివి తీసుకొని ఒక 2 weeks చదివి ట్రై చేస్తే అప్పుడు మనకి ప్రోగ్రెస్ కానీ అండర్స్టాండింగ్ కానీ ఇంప్రూవ్ అవుతుంది అనిపిస్తే బాగానే ఉంటే వీ కెన్ కంటిన్యూ విత్ దట్ ఆప్షనల్. లేదు నాకు అర్థం అవ్వట్లేదు అంటే మేబీ ఆప్షనల్ చేంజ్ చేసుకోవచ్చేమో అని నేను అంటాను. కాలర్ ఉన్నారండి విజయవాడ నుంచి, చంద్రకిరణ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వినోద్ గారు ఉన్నారు, చెప్పండి. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు ఇప్పుడు నేను ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను సార్. నాకు రీసెంట్గా జాబ్ వచ్చింది బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో నేను సివిల్స్ కి ప్రిపేర్ అవుదాం అని అనుకుంటున్నాను అలాంగ్ విత్ లైక్ జాబ్. సో సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనము ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎన్ని అటెంప్ట్స్ వరకు కంటిన్యూస్ గా ప్రిపేర్ అవ్వాలి? సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి అప్రాక్సిమేట్ గా ఎంత టైం అనేది? లాస్ట్ లో అర్థం కాలేదండి, ఒకసారి మళ్ళీ కోచింగ్ తీసుకుంటాను. ఓకే. సో ఫస్ట్ అండి, మీరు జాబ్ మానేసి వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనైతే అలాంటి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అందరికీ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేసింది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 2 years నేను సిలబస్ ప్రిపేర్ మొత్తం సిలబస్ కవర్ చేసుకున్నాను, ఎగ్జామ్ కూడా రాశాను. సో మీరు సిలబస్ ఫినిష్ చేసుకోవడానికైతే ఖచ్చితంగా జాబ్ వదిలేయాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు. బట్ మీకు దానికి చేయడానికి ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది చేయాలి. సో రిగార్డింగ్ కోచింగ్ దగ్గరకు వచ్చేసరికి నేను ఫస్ట్లో ఫ్యూ మంత్స్ నేను కూడా కోచింగ్ లేకుండానే చదివాను, ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. బట్ నాకేంటంటే ఆ పేస్ సరిపోవట్లేదు అనిపించి నేను అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఏది అవైలబుల్గా ఉన్నాయో అవి తీసుకొని నేను కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేశాను. సో నాకు హెల్ప్ అయిందనే చెప్తాను కొంతవరకు కోచింగ్. బట్ కోచింగ్ తీసుకుంటే సరిపోద్ది అని అంటే మాత్రం కాదు. సో నాకు 2-3 years నేను ఒకవేళ అదే పేస్లో చేసిన 2-3 years పట్టేది అదే సిలబస్. నాకు 1 year 3 months 1 year 4 monthsలో అయిపోవడానికి ఆ కోచింగ్ అనేది హెల్ప్ అయిందని చెప్తాను. అది సో కోచింగ్ అనేది ఏంటంటే మీ రిక్వైర్మెంట్ బట్టండి, మీ బ్యాక్గ్రౌండ్, మీరు బీటెక్ చేశారన్నారు. సో మీరు బుక్స్ తీసుకోండి, ఎన్సీఆర్టీస్ తీసుకోండి. ఎన్సీఆర్టీస్ విత్ ఇన్ సింగిల్ రీడింగ్ కంఫర్టబుల్గా మీకు అర్థమవుతుందంటే మేబీ నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ లక్ష్మీకాంత్ తీసుకోండి, వివేక్ సింగ్ తీసుకోండి. సో ఆ టెక్స్ట్ బుక్స్ తీసుకొని మీకు అర్థమవుతుందంటే కంఫర్టబుల్గా మీరు చదువుకోవచ్చు. ఎందుకంటే ఆల్సో ఇప్పుడు యూట్యూబ్లో చాలా సబ్జెక్ట్స్ క్లాసెస్ జిఎస్ రిలేటెడ్వి ఎస్పెషల్లీ మీకు క్లాసెస్ చెప్తున్నారు ఫ్రీగానే. సో రకరకాల ఛానల్స్ ఉన్నాయి, ఏదో ఒకటి ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతున్నది చూసుకొని. అర్థమవకపోతే ఇంకో దానికి మూవ్ ఆన్ అవ్వండి, అదైతే చెప్తాను. సో బట్ సిలబస్ ఫినిష్ చేసుకోవడానికి అండ్ కొన్ని అటెంప్ట్స్ ఇవ్వడానికి మీరు పడుతుంది. అండ్ రిగార్డింగ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ దగ్గరికి వచ్చేసరికి నేనే 5th attempt నేను 5 serious attempts ఇచ్చాను, నేనే లాస్ట్ దాకా వెళ్ళాను. సో నేను 2-3 attempts అయిపోద్ది అని అంటే నేను గ్యారంటీ చెప్పను. బట్ కరెక్ట్గా చేస్తే నేను కొన్ని మిస్టేక్స్ చేశాను, ఆ మిస్టేక్స్ చేసుంటే నాకు ఇంకా ముందే క్లియర్ అయ్యేది, నాకు క్లియర్ అయ్యి ఉండాలని నేను అనుకుంటున్నాను. సో నేను ఆ మిస్టేక్స్ చేయడం వల్ల నాకు 1-2 years డిలే అయింది ఎగ్జామినేషన్ క్లియర్ అవ్వడానికి సివిల్స్లో. సో ఖచ్చితంగా 2-3 attemptsలో అయితే క్లియర్ చేయొచ్చు. బట్ దానికి చాలా కమిట్మెంట్, హార్డ్ వర్క్ ఉండాలి, కొంచెం బిట్ ఆఫ్ లక్ కూడా ఉండాలంట నేను.
నోట్స్ ప్రిపరేషన్ గురించి ఏం చెప్తారు? ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అసలు? ఆ నోట్స్ దగ్గరకు వచ్చేసరికి నేను మేడం అది మొత్తం మ్యాక్సిమం నేను డిజిటల్ నోట్సే వాడానండి. ఫస్ట్లో నేను క్లాసులు వినేటప్పుడు ఆ క్లాసెస్ హ్యాండ్ రిటన్ నోట్స్ చేసుకున్నాను. సో కొన్ని టాపిక్స్కి ఆ హ్యాండ్ రిటన్ నోట్స్ ఏది ఉందో అదే వాడుకున్నాను, మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం చేసుకోలేదు. దాంట్లోనే ఇంకొన్ని పేజెస్ ఉంటాయి కదా, దాంట్లో ఎక్స్ట్రా పాయింట్స్ కానీ ఇంకేదైనా చిన్న చిన్న టాపిక్స్ ఉంటే దానికి రాసుకున్నాను నేను. అది కాకుండా మెయిన్స్ కోసం ఎస్పెషల్లీ లైక్ టాపిక్స్ లైక్ ఎథిక్స్ కోసం కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, పాలిటీ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ మెయిన్స్, గవర్నెన్స్, సొసైటీ, ఇలాంటి టాపిక్స్కి నేను ఎవర్ నోట్లో చాలా డీటెయిల్గా నోట్స్ చేసుకున్నాను. ఆ డీటెయిల్డ్ నోట్స్ చేసుకున్న తర్వాత దాని నుండి షార్ట్ నోట్స్ కూడా చేసుకొని దాంట్లోనే కన్సైజ్గా మార్చుకున్నాను. దీంతోపాటు వాల్యూ అడిషన్ కూడా నేను చేసుకున్నాను, లైక్ స్టాటిస్టిక్స్, కేస్ జడ్జ్మెంట్స్, డేటా పాయింట్స్, ఎగ్జాంపుల్స్, ఇవన్నీ నేను డిజిటల్గా యాడ్ చేసుకుంటూ దాన్ని కన్సైజ్గా సిలబస్కి అకార్డింగ్గా అలైన్ చేసుకుంటూ నేను ప్రిపేర్ చేసుకున్నాను ఆ నోట్స్, డిజిటల్ నోట్స్. సో దాన్ని నేను మళ్ళీ చదివి రివైజ్ చేయడము, మెయిన్స్కి ముందు అవన్నీ ప్రింట్అవుట్లు తీసుకొని మళ్ళీ బాగా చదివి అవి రెప్లికేట్ చేయడానికి ట్రై చేశాను ఎగ్జామ్లో. సో కాంబినేషన్ ఆఫ్ డిజిటల్ అండ్ కొంచెం ఫిజికల్ నోట్స్ అని చెప్తాను అది నేను. ఓకే, ఇప్పుడు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో టైంని ఎలా మేనేజ్ చేశారు అసలు? ప్రిలిమ్స్ మెయిన్స్ మధ్యలో ఉంటారు. ఖచ్చితంగా ఇది చాలా ఛాలెంజింగ్ థింగ్ అండి, ఎస్పెషల్లీ పీపుల్ విత్ సైన్స్ ఆప్షనల్స్, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ. ఎందుకంటే 50 to 60% మా టైం అంతా ఈ ఆప్షనల్ చేయడానికే సరిపోద్ది మాకు. దీనివల్ల ఏంటంటే ఒకసారి జిఎస్ ఆన్సర్ రైటింగ్ కానీ, జిఎస్లో కొన్ని టాపిక్స్ ఇంకొంచెం ఇన్డెప్త్ ఎలాబొరేట్గా చదవడానికి, ఆ ప్రిపరేషన్ చేయడానికి కానీ ఆ లగ్జరీ కొంచెం వచ్చేది కాదు. సో దానివల్ల ఏంటంటే కొంచెం కాంప్రమైజ్ అయ్యేది నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా అలానే అయ్యేది. సో అప్పుడు ఏంటంటే, బట్ దీనికి ఏంటంటే రిస్క్ రివార్డ్ ఏంటంటే కొంచెం ఎక్కువ, మ్యాథ్స్ ఆప్షనల్కి కొంచెం మార్క్స్ ఎక్కువ వస్తాయని అంటారు. సో బట్ నేను చేసేది ఏంటంటే రోజుకి 10 hours అట్లీస్ట్ కన్సిస్టెంట్గా చేసేవాడిని, 8 to 10 hours మినిమం చేసేవాడిని. ఎగ్జామ్ దగ్గరకు వచ్చరికి 12 to 14 hours కూడా వెళ్ళాను నేను లాస్ట్ 2-3 weeksలో. ఇంకా అప్పుడు ఆ 10 hours ఖచ్చితంగా నేను 5 hours మ్యాథ్స్గానే పెట్టుకున్నాను నేను. మిగతా టైంలో ఒక 1 hour వాల్యూ అడిషన్ కానీ, పేపర్ నుంచి కానీ, లేకపోతే జిఎస్ కోసము ఇలా ఒక 1 hour టైం పెట్టుకున్నాను. మిగతా 4 hours ఒక వీక్లీ 10 days ఒక జిఎస్ సబ్జెక్ట్ ఫినిష్ చేయాలని, 10 days ఫర్ GS1, 10 days ఫర్ GS2, 10 days ఫర్ GS3, ఇలా పెట్టుకొని నేను అన్ని ఫినిష్ చేసుకున్నాను నేను ఈసారి. ఓకే, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? ఇంటర్వ్యూ వచ్చేసరికి అండి నాది ఈసారి కొంచెం ట్రిక్కీగా అయిందండి ఇంటర్వ్యూ. సో నాకు హానరబుల్ సుమన్ శర్మ మేడం బోర్డు వచ్చింది ఈసారి. సో నాకు 176 మార్క్స్ వచ్చాయి. ఐ కన్సిడర్ దట్ యాజ్ యావరేజ్ మార్క్స్, నాట్ వెరీ హై, నాట్ వెరీ లో. సో నా దగ్గరకు వచ్చేసరికి ఆ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఇండియా, చైనా మీద యుఎస్ చేసిన కొన్ని డ్రాఫ్ట్ రూల్స్ మీద ఇంపాక్ట్ ఏంది దాని మీద అడిగారు. దాంతోపాటు ఒక కొటేషన్ అడిగారు మేడము, డూయింగ్ నథింగ్ ఈజ్ ఆల్సో డూయింగ్ సంథింగ్. సో దీనికి మన మీనింగ్ ఏంది, నీకేమనిపిస్తుంది అని అడిగారు. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియాకి ఏమైనా రిలవెన్స్ ఉందా అని. సో ఇలా అది కొంచెం కాంప్లికేటెడ్గా, అంటే అది వినగానే కొంచెం బౌన్సర్లా అనిపిస్తుంది మనకి. సో దాని మీద అడిగారు. అలాగే ఇంకా నన్ను మిగతా మెంబర్స్ వచ్చి నా హాబీలో స్పోర్ట్స్ అండ్ ఫుట్బాల్ ఉండేసరికి ఫుట్బాల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మిక్స్ చేసి ఆ ఇంటర్సెక్షన్లో క్వశ్చన్స్ అడిగారు. అంటే ఫుట్బాల్ ఇప్పుడు సౌదీ అరేబియా, ఖతార్లో కూడా ఫుట్బాల్ ఎక్కువ ఆడుతున్నారు, చూస్తున్నారు. దానివల్ల ఇస్లామిక్ కల్చర్ మీద ఇంపాక్ట్ ఏంది, అక్కడున్న పీపుల్ ఎలా చూస్తున్నారు దాన్ని. సో దీనివల్ల ఎకానమీ కానీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది దీని మీద. అలాగే ఇంటర్నేషనల్ మైగ్రేషన్, లైక్ ఆఫ్రికా నుండి యూరోప్కి మైగ్రేషన్ చాలా జరుగుతుంది. సో వీటి మీద అయ్యే ఇష్యూస్, మన ఇండియా చుట్టుపక్కల నైబర్హుడ్లో జరుగుతున్న మైగ్రేషన్ కానీ దీని మీద ఇష్యూస్ మీద. అలాగే స్టార్టప్స్ గురించి, ఇంకా ఐఐటీస్లో సూసైడ్స్ అని, ఐఐటీలో మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ మీద జరిగిందండి నాకు ఇంటర్వ్యూ అయితే. ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్స్, మర్చిపోయాను. బట్ ఐ థింక్ నేను హాఫే చెప్పాను అనుకుంటా. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఎలాంటి సేవలు అందించాలనుకుంటున్నారు? ఫైనల్లీ యూ సక్సీడెడ్, యూ క్రాక్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ వర్క్లో ఉన్నా ఫస్ట్ దాంట్లో ఎక్సెల్ అవ్వాలి ఇంకా ఇప్పుడైనా నేను అనుకుంటున్నాను ఇప్పుడు. సో నా సర్వీస్ ఇంకా ఏదొస్తుంది అనేది క్లారిటీ లేదు. సో అది సర్వీస్ అలొకేషన్ అయిన తర్వాత దాంట్లో బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను నేను చాలా క్లియర్గా. సో అలాంగ్ విత్ దట్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ,
చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్, ఎందుకంటే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ గాట్ దిస్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ నా గ్రాండ్ పేరెంట్స్ వల్ల. బట్ వేరే వాళ్ళకి పేరెంట్స్ లేకపోయినా వాళ్ళకి ఉండొచ్చు. సో వాళ్ళ కోసం నేను ఎలా చేయగలను అనేది నేను చూడాలి. నాకు కూడా టు బి సో ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలను, నేను ఎలా ఏ పార్ట్లో మానిటరీ అనే కాదు, జస్ట్ బీయింగ్ వేర్ యాజ్ ఎ మెంటర్గా కానీ యాజ్ ఎ గైడ్గా కానీ ఎలా చేయగలను అనేది నేను చూడాలనుకుంటున్నాను. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్. అండ్ మిగతా నేను ఫిగర్ అవుట్ చేసుకోవాలండి. సో ఫిగర్ అవుట్ చేసుకుని సో బట్ ఎనీథింగ్ దట్ విల్ బి యూస్ఫుల్ టు అదర్స్ అనే దాని మీద ఖచ్చితంగా నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్.